మన నిత్య జీవనకు చేర్చునుగా
సర్వేశ్వరా సువిశేష ప్రపంచమునకు జీవదాయి అని కావాలని నీవు చిత్తగించితివి. కావున ప్రపంచములో భౌతిక విషయములతో సంబంధము కలిగి జీవించుటకు నీవు పిలిచి ప్రేమించిన నీ విశ్వాసులకు క్రీస్తు మనస్తత్వమును దయచేసి ఉద్దేశపరపుము. ప్రస్తుత కాలములో వారు నిర్వహించు విధులు నీ రాజ్య నిర్మాణమునకు తోడ్పడును కాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలన చేయు మా ప్రభుడు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవదూత వచ్చి ఓప్రా చెంతగల సింధూర వృక్షం కింద కూర్చుంటున్నాడు. ఆ చెట్టు అభియేసి అనే వంశములకు చెందిన యోవాసునిది. యోవాసు కుమారుడు యోగు విద్యోను మెదవీల కంటబడుకుంటుటకై ద్రాక్ష పండ్లను ద్రొక్కుచు గాట్టలోని గోలును గట్టిపరుచుండగా ప్రభువు దూత అతను ప్రత్యక్షమై స్వరాగ్రని యావే నీకు తోడై ఉన్నాడు అని పలికెను. విద్యాను అయ్యా యావే తోడైనచో మాకు ఈ అగచారట్లు పట్టెను. ప్రభువు మేము ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినని మా పూర్వులు వచించుతారు కానీ ఆ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి. యావే మేము పరితపించి నిదానీయుల వంశములు చేసిన కదా అని. యావే అతని వైపు చూచి నీ బలవంతుడు అయిన నిదానీయుడి మీద